వర్షాలకు కాకినాడ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 95,000 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయగా భారీ వర్షాల కారణంగా 5,500 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టం అంచనాలు వేసే ప్రక్రియ ప్రారంభించామని, నివేదికను ప్రభుత్వానికి పంపి పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సీజన్లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా బఫర్ స్టాక్ పెట్టామని చెబుతున్న జేడీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 2,37,000 హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుంది. అయితే ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా అధిక వర్షాలు పడడం జరిగింది. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 97,000 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. రెండోసారి విత్తు వేసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ రైతులకి ఉచితంగా విత్తనాలు అందించారు. ప్రస్తుతం 7 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి వర్షాల్లో ఖరీఫ్ పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి 100% ట్రాన్స్ప్లాంటింగ్ అవటం అనేది జరిగింది అన్ని మండలాల్లో కూడా. సో ఈ 97,000 హెక్టార్స్లో దాదాపు 5,550 హెక్టార్ల వరకు వివిధ మండలాల్లో ముంపునకు గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. మేజర్గా తొండంగి, గొల్లప్రోలు, కిర్లంపూడి, జగ్గంపేట, సో ఈ మండలాల్లో కొంచెం ఎక్కువ మెట్ట ప్రాంతంలోనే అంటే మనకి శుద్ధగడ్డ ఓవర్ఫ్లో అవటం వల్ల మనకి ఆ ముంపు వచ్చింది తప్ప రెయిన్ఫాల్ వల్ల అయితే కాదు. శుద్ధగడ్డ ఓవర్ఫ్లో అవటం వల్ల మనకి ఎక్కువగా డ్యామేజ్ అనేది, ఇనండేషన్ అనేది జరిగింది. సో మొన్న కూడా నేను చూశాను, ఒక వారం దాకా వాటర్ లాగేటువంటి పరిస్థితి అయితే లేదు. అటువంటి ఫీల్డ్స్ మాత్రం కొంచెం 100% డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఎన్యూమరేషన్ చేయడానికి ఆర్డర్స్ కూడా ఇచ్చున్నాము. కలెక్టర్ గారు కూడా టీమ్స్ ఫామ్ చేశారు. అందరికి కూడా ఆర్డర్స్ ఇచ్చాము. సో రేపు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సోషల్ ఆడిట్ కింద ఆ లిస్టులన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తాము. తర్వాత 18వ తారీఖున ఫైనలైజ్ చేసి లిస్టులు గవర్నమెంట్కి మనం పంపించడం అనేది జరుగుతుంది. అంటే సార్, గతంలో వర్షాలు పడినప్పుడు నెల రోజుల లోపే నార్మల్ పోయినాయి కాబట్టి నష్టపరిహారం రాదన్నారు. ఈసారి వచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ 40 days అనేది లెక్క ఉంటుంది మనకి. యాక్చువల్గా అయితే ఎప్పుడు మనకి తుఫాన్లు అనేది హార్వెస్టింగ్ స్టేజ్లో గ్రెయిన్ గట్టిపడిన తర్వాత అప్పుడు వచ్చేది. కానీ ఈసారి టిల్లరింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి టిల్లరింగ్ స్టేజ్లో రైతుకి ఎలాగ మనం హెల్ప్ చేయొచ్చు అంటే ఊడ్చి 40 days అయినటువంటి క్రాప్ అయితే మనము అబౌవ్ 33% డ్యామేజ్ కింద రికార్డ్ చేసి ఎన్యూమరేషన్ చేసి మనం ఇన్పుట్ సబ్సిడీకి రికమెండ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎరువులు అయితే మనకి ఏ విధమైనటువంటి కొరత అయితే లేదు. ఇప్పటికి జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నులు మనకి అవైలబుల్గా ఉంది. మొన్నటి వరకు మనం డిఏపి వేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డిఏపిని మనం ఫుల్గా సప్లై చేసాము. ఇప్పుడు మెయిన్గా యూరియా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. యూరియా అయితే ఇప్పుడు మన దగ్గర 6,000 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉంది. 2,000 మెట్రిక్ టన్నులు ఆర్బీకేలో ఉంది. సొసైటీల్లో ఇంకొక 3,000 మెట్రిక్ టన్నులు ఉంది. సో టోటల్ మీద 11,000 మెట్రిక్ టన్నులు మనకి యూరియా సరఫరా ఉంది. రేపు కూడా ఇంకో రేక్ వస్తుంది కాబట్టి యూరియా ఎరువుల ప్రాబ్లం అయితే మనకు లేదు. కేవలం 550 హెక్టార్లో మాత్రమే 5,500 హెక్టార్లో మాత్రమే కొంత నష్టం జరిగింది. దాన్ని ఎన్యూమరేషన్ చేస్తాం. పైగా ఎన్యూమరేషన్ చేసింది పారదర్శకంగా ఉండడం కోసం సోషల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాలని అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జేడీ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.